హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ రమేష్ పర్వతం, వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మరి ఈరోజు మధురం ఈపీఎస్ బ్యాచ్లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి సెషన్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి అలాగే మరి ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్లో కూడా మరి 4.5 years నుంచి నాకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడు గారు, అలాగే మరి రీజనల్ 12 ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్పిగా ఉన్నటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా కో ట్రైనర్స్ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మాలో కొన్ని స్కిల్స్ని, కొంత నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక పర్పస్ ఆబ్జెక్టివ్తో వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చాలామంది కూడా ఎస్ సార్, నా దగ్గర కాంటెంట్ చాలా ఉంది, నాకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, నాకు సంబంధించిన ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, బట్ నేను ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోతున్నాను. స్టేజ్ మీదకి వెళ్ళి జస్ట్ 1 minute కూడా ఎఫెక్టివ్గా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి ఒక డౌట్ తోటి ఈరోజు మీ అందరూ, మనమందరం కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి రావటం జరిగింది. సో మరి దాన్ని కంప్లీట్గా మన లైఫ్ నుంచి ఓవర్కమ్ చేయటానికి ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి సెషన్ తీసుకురావడం జరిగింది. ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్లీ మనం అందరం కూడా మనలో ఉన్న స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఓవర్కమ్ చేసుకొని ఎఫెక్టివ్ మేనర్లో ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మరి ఇక ఏమాత్రం కూడా మనం డిలే చేసుకోకుండా, ఓకే, నెక్స్ట్ ఒక మంచి శ్లోకంతో ముందుకెళ్ళే ముందుగా నేను ఒక మంచి కొటేషన్ చెప్పాలనుకుంటున్నానండి. జీవితం చాలా కష్టమైనటువంటి పరీక్ష అనమాట. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరువేరుగా ఉంటుంది అని గ్రహించకపోవడం అనమాట. అంటే అందరం ఏమనుకుంటామంటే నా జీవితమే కష్టంగా ఉంది, నాకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అందరి జీవితాల్లో కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నపత్రం ఉంటుంది. దాన్ని ఏ విధంగా, మనకు వచ్చిన ప్రశ్నపత్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, దానికి ఆన్సరింగ్ ఎలా చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా మనం మొదటి క్లాస్ కాబట్టి వినాయకుడి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదా. ఇప్పుడు మన గెస్ట్ స్పీకర్ ఇంట్రడక్షన్ చేసుకుందాం. మన గెస్ట్ స్పీకర్ వచ్చేసి మురళీ శ్రేష్ఠ గారు. తన క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, మార్కెట్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, కంటెంట్ క్రియేషన్, 10+ years experience in public speaking. Let us welcome our speaker Murali Srestha garu. The digital dais is yours, ma'am. Welcome, ma'am. హ్యాపీ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రమేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలాగే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు గంపా నాగేశ్వర్ సార్కి నేను ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటాను. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. మీకు కనిపిస్తున్నట్టయితే ఎవరైనా కానీ థమ్స్ అప్ చేయండి. నా స్క్రీన్ విజిబుల్ ఉందా అండి? ఎస్ మ్యామ్. ఓకే. సో హ్యాపీ ఈవినింగ్ ఆల్. నా పేరు మురళీ శ్రేష్ఠ. నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ 247 బ్యాచ్, రీసెంట్గా అయిన బ్యాచ్లో నేను సర్టిఫైడ్ ట్రైనర్ని.
అది కాకుండా నేను రీసెంట్గా పీజీడిఎం మార్కెటింగ్ ఇంకా బిజినెస్ అనాలిటిక్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ నేను రీసెంట్గానే కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ అది కాకుండా నాకు 10+ years ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్నప్పటి నుంచి ప్రవచనాలు చెప్పడము, మా ఫాదర్తో ట్రైనింగ్ సెషన్లో వెళ్ళి చిన్న చిన్న టాపిక్స్ మీద ట్రైనింగ్ చెప్పడము, అలానే స్కూల్లో, కాలేజ్లో ఇలా డిఫరెంట్ స్టేజెస్లో పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. సో ఈ పబ్లిక్ స్పీకింగ్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా కూడా ఈ స్టేజ్ ఫియర్ అనేది నేను ఒక 4-5 years బ్యాకే నేను దాన్ని ఓవర్కమ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ స్టేజ్ ఫియర్ అనేది ఇప్పటికి కూడా ఎప్పుడైనా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఆర్ మెంటల్లీ ఎమోషనల్లీ లో ఉన్నా కూడా ఈ స్టేజ్ ఫియర్ అనేది నన్ను ఇంకా హాంట్ చేస్తూనే ఉంటుంది. సో స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్లీ నార్మల్ అని చెప్తూ ఈ సెషన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీలో ఎవరెవరు స్టేజ్ ఫియర్ ని లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో హ్యాండ్ రేస్ చేయండి. ఏవి మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకవేళ మీరు స్టేజ్ ఫియర్ ని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేశాను అని అంటే మీ హ్యాండ్ రేస్ చేయండి. ఎస్. సో స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్లీ నార్మల్. మీరు ఏదన్నా స్టేజ్ ఎక్కి మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఒక 2 ముక్కలు మాట్లాడబోతున్నారు అంటే మీకు భయం వేస్తుంది అంటే అది అబ్నార్మలో మీకు చేత కాదు అని కాదు. దీన్ని ప్రూవ్ చేయడానికి నేను మీ ముందరికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నాను. సో మనం అందరం అనుకున్నట్టు మనలాంటి కామన్ పీపుల్కే కాదండి స్టేజ్ ఫియర్ ఉండేది. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా స్టేజ్ ఫియర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫేసెస్ అనేవి అందరికి ఫెమిలియర్. ఒకటి మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొకటి ద లేడీ సూపర్ స్టార్ సమంత అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సో ఇలాంటి వాళ్ళని చూస్తే మనం అరే వీళ్ళలాగా ఉండాలిరా, వీళ్ళు చూడు ఎంత ధైర్యంగా, ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత బాగా మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళలాగా ఉండాలి అని మనకి అనిపిస్తుంది. కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే వీళ్ళు కూడా స్టేజ్ ఫియర్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు అని మనకు తెలుస్తుంది. మన చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్ మీదకి వస్తే వారి గ్రేస్, వారి డాన్స్, వాళ్ళ డైలాగ్ డెలివరీ, అలానే వాళ్ళు పాలిటిక్స్ కి కూడా వచ్చారు, వచ్చి ఎంతో మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కానీ దీనికంటే ముందు చిరంజీవి గారు స్కూల్లో ఉన్నప్పుడు తనకి ఎంతో స్టేజ్ ఫియర్ ఉండేది. నలుగురితో నోరు విప్పి మాట్లాడాలంటే కూడా ఎంతో భయపడేవారు. అలాంటిది ఇప్పుడు 50+ years నుంచి మనకు 150+ సినిమాస్ డెలివర్ చేశారు, మనల్ని ఇప్పటికి కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు పాసిబుల్ అయిందంటే వారు ఆ చిన్నప్పుడున్న స్టేజ్ ఫియర్ ని అలానే కంటిన్యూ చేయకుండా వాళ్ళ ఫియర్ ని ఫేస్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అని నేర్చుకున్నారు. మహేష్ బాబు గారి దగ్గరకు వస్తే వారు కూడా చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడాలి అంటే బాగా తడబడేవారు. ఇప్పుడు స్టేజ్ ఫియర్ ఒక పక్కన, కానీ చాలా మందికి ఎలా ఉంటుంది, ఒక మనిషితో మామూలుగా మాట్లాడాలంటే కూడా తడబడతాము. ఒక సెంటెన్స్ కూడా మనం తడపడకుండా మాట్లాడలేకపోతాము. అలా చాలా మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం మహేష్ బాబు గారికి కూడా ఉండేదట. కానీ వారి ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ గారు మోటివేట్ చేసి హెల్ప్ చేయడం వల్ల తను తన ఫియర్ ని ఫేస్ చేసి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ లాగా మారారు. అండ్ సమంత గారి దగ్గరకు వస్తే తను ఇప్పటికి కూడా ప్రతి స్పీచ్ ముందర స్టేజ్ ఫియర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని చెప్తుంది. తను మాట్లాడేటప్పుడు కూడా తన హ్యాండ్ షివర్ అవ్వడము, తన వాయిస్ షివర్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. షీ స్టిల్ ఎక్స్పీరియన్సెస్ స్టేజ్ ఫ్రైట్ అని మనకు చెప్తారు. కానీ అలా అని చెప్పి తను స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకోవడం మానేస్తే తన సినిమాలు ప్రమోషన్ అవ్వడము అవ్వదు, అలానే తను ఇంతమంది ఫ్యాన్స్ ని మోటివేట్ చేయకుండా ఆగిపోతుంది. ఇప్పటికీ తన స్టేజ్ ఫియర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఫేస్ చేసుకుంటూ ఒక గొప్ప స్పీకర్ లాగా తను ఎదిగారు. సో ఇక్కడ స్టేజ్ ఫియర్ అంటే ఏంటో కాదండి. స్టేజ్ ఫియర్ అంటే మన బాడీ మెకానిజం. ఇప్పుడు మనం ఏదన్నా కొత్త పని చేస్తున్నాం, ఏదన్నా కొంచెం రిస్క్ తీసుకోబోతున్నాము అంటే మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది.
అంటే ఒక రిస్క్ మనం ఫేస్ చేస్తున్నామంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్, ఇది కొత్తగా చేస్తున్నామంటే ప్రాబ్లం రాకపోతుంది, అలర్ట్ అయిపోవాలి, ఎలానో అలా నన్ను నేను ప్రొటెక్ట్ చేసేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం బండి నడపడాన్ని నేర్చుకుంటున్నప్పుడు నేను కింద పడకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని మనం ఎలా అయితే అనుకుంటామో, ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మనం మాట్లాడాలి అన్నప్పుడు నా పరువు పోకుండా నేను చూసుకోవాలి, సొసైటీలో నాకు చెడ్డ పేరు రావద్దు, ఆర్ నేను మాట్లాడితే నలుగురు నన్ను ఎగతాళి చేయొద్దు అనే భయం ఏదైతే ఉంటుందో అది మన బాడీని ఇమ్మీడియట్ గా ఫ్రీజ్ చేసేస్తుంది. ఆ ఫైట్ జోన్ లో మనల్ని మనం కాపాడేసుకోవాలి అని చెప్పి ఆ ఫ్లైట్ జోన్ లోకి వెళ్ళిపోతే ఏమైతుందంటే, ఇప్పుడు మన మొబైల్ ని మనం ఫ్లైట్ మోడ్ లో పెడితే ఏమైతుంది చెప్పండి? మన మొబైల్ ని మనం ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెడతాము? ఏ కాల్స్ రాకుండా, ఏ నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వకుండా, ఇది ఏది అవ్వకుండా మన మొబైల్ ని ఆపడానికి మనం ఫ్లైట్ మోడ్ లో పెడతాం. అలానే ఎప్పుడైతే మన భయం టూ మచ్ అయిపోతుందో, ఎక్కడ మనము హ్యూమిలియేషన్ అంటే ఎక్కడ మనము అవమాన పడతాము అని చెప్పి, ఎక్కడ మనల్ని ఎగతాళి చేస్తారు అని చెప్పి మన బాడీ ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. దీన్ని మనము స్టేజ్ ఫియర్ అనుకుంటాము. సో ఇది స్టేజ్ ఫియర్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ మన బ్రెయిన్ అనేది ఇప్పుడు మనకు ఒక రిస్క్ ఉంది అని ఫీల్ అయినప్పుడు అది ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. సో మనకి స్టేజ్ ఫియర్ వస్తుంది అనడానికి సింటమ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మన హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. ఇది అందరూ గమనించుంటారు. మనం ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి అంటే, ఇప్పుడు రమేష్ సార్ ఉండేసి ఒక 5 minutes ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళని ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని ఏమైనా మాట్లాడండి, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఇవ్వండి అని అనగానే ఏమైతుంది, మన హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది. అయ్యో ఇప్పుడు నేను మాట్లాడాలా, ఏం మాట్లాడాలి, నేను చెప్తే అందరు నవ్వుతారేమో, రమేష్ సార్ కి నా మీద ఇంప్రెషన్ పోతుందేమో, అందరు ఏమనుకుంటారు, స్పీకర్ ఏమనుకుంటారు అని చెప్పి మన హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. అండ్ అలానే స్వెట్టింగ్, చాలా మందికి ఏమైపోతుందంటే స్వెట్ అయిపోతూ ఉంటుంది అనమాట, చెమటలు బాగా వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ చేతులు అంతా చల్లగా అయిపోయి మొత్తం ఇట్లా చెమటలు వచ్చేసి చేతిలో ఉన్న మైక్ కూడా స్లిప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ డ్రై మౌత్, భయపడే వరకు ఏమైపోతుంది, మనం స్వెట్ అయిపోవడం వల్ల మన డిహైడ్రేటెడ్ అయిపోతాం, గొంతు ఎండిపోయినట్టు మనకు అనిపిస్తుంది. అండ్ చేతులు వనకడం స్టార్ట్ అవుతాయి. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇప్పటికి కూడా సమంత గారికి స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు స్టేజ్ ఫియర్ తో చేతులు వణుకుతూ ఉంటాయి. బాగా గమనిస్తే అది మీకు కూడా కనిపిస్తుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏం జరుగుతుందంటే, స్టేజ్ ఫియర్ అనేది వచ్చినప్పుడు మన మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది. ఎవడు కొరితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు అంటారు కదా, అదే స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ అనేది ఒక్కసారి వచ్చి మనకి ఇట్లా తగిలింది అనుకోండి, మైండ్ బ్లాంక్. అదొక టాపర్ అవ్వచ్చు, మీరు 10 రోజుల నుంచి రోజు బట్టి కొట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా మీ దగ్గర కంటెంట్ ఉన్నా కూడా ఆ భయంకి మీరు సరెండర్ అయితే మొత్తం అసలు బ్లాంక్ అయిపోతుంది, ఏమి గుర్తురాదు, మాట్లాడాలనుకునే వరకు మాట్లాడకుండా ఉంటాము. టు బి ఫ్రాంక్, ఇప్పుడు కూడా నేను హడావిడిగా ఇంటికి వచ్చి ఇప్పుడు మీకు స్పీచ్ చెప్పాలి, మీకు క్లాస్ చెప్పాలి అన్నప్పుడు ఎప్పుడైతే మ్యామ్ నా ఇంట్రడక్షన్ ఇస్తున్నారో అప్పుడు ఆ 1 minute ఆ ఫ్యూ సెకండ్స్ అనేది నా హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. నేను ప్రిపేర్ అయ్యాను, నిన్న మార్నింగ్ అంతా ప్రిపేర్ అయ్యాను, కానీ హడావిడిలో వచ్చి కూర్చునే వరకు ఆ స్ట్రెస్ లో నాకు కూడా స్టేజ్ ఫియర్ వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇది నా ఫస్ట్ సెషన్ అవ్వడం వల్ల నేను చాలా భయపడ్డాను. బట్ ఒక్కటి, ఇప్పుడు నేను భయపడడం వల్ల నా పర్పస్ ఏంటి, మీకు వచ్చి స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి నేను హెల్ప్ చేయాలి, అది ఫుల్ఫిల్ అవ్వదు. సో ఆ ఫియర్ ని నేను ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు నేను మీ ముందర మాట్లాడుతున్నాను. అండ్ మీరు చూసినట్టయితే నేను మంచిగా పీపీటీ రెడీ చేసి పెట్టుకున్నానండి, అంత మంచిగానే ఉంది. నేను క్లాస్ కి రాకుండా ముందు పీపీటీ చేసినప్పుడు చాలా సార్లు ప్రెజెంటేషన్ టెస్ట్ కూడా చేశాను, కానీ ఏమైంది, ఆ పీపీటీ కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే టైంకి ప్రాబ్లం అయింది. నేను ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టాను, ఇలా ఇక్కడ పక్క నుంచి ఇలా రావడానికి, ఇలా పాప్ అవుట్ అవ్వడానికి, ఇట్లా కలర్ఫుల్ గా రావడానికి అన్ని ఎఫెక్ట్స్ పెట్టాను, కానీ ఇప్పుడు అది అన్ఫార్చునేట్లీ పని చేయట్లేదు. ఇలాంటప్పుడు కూడా సడన్ గా మనం ప్లాన్ చేసుకుని ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి మెయిన్ గా స్టేజ్ ఫియర్ అనేది మనల్ని అటాక్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక 2 seconds కామ్ డౌన్ అయ్యి మనం ప్రిపేర్ అయిన కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టుకొని మన స్పీచ్ అనేది మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక్కడ వరకు నేను క్లియరా? ఓకే, థ్యాంక్ యూ సార్. సో Yes, నెక్స్ట్ madam. వచ్చేసి
ఇప్పుడు థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పటిదాకా వచ్చేసి మనము స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలి, అది అందరికీ కామనే అని మనం తెలుసుకున్నాం. కరెక్టే, అంత బానే ఉందండి, అందరికీ కామనే అని చెప్తున్నారు. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, మెగా స్టార్లు, హీరోయిన్లు, పొలిటీషియన్స్ అందరికీ ఉందని చెప్తున్నారు. కానీ వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు అది కూడా మాకు కాస్త చెప్తే మేము కూడా దాన్ని ట్రై చేస్తాం కదా అని మీకు అనిపిస్తుంది. సో ఇలాంటి స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ అవ్వడానికి నేను ఒక 3 పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్ ని మీ ముందర తీసుకొచ్చాను. మైండ్ సెట్ షిఫ్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు చెప్తారు చూడండి, ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అయ్యో ఈ ప్రాబ్లం నాకే వచ్చింది అని అనుకోకుండా, ఇందాక రమేష్ సార్ చెప్పినట్టు ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా లైఫ్ లో నాకు ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారేమో అనే ఒక మైండ్ సెట్ షిఫ్ట్ మనల్ని ఏం చేస్తుంది, మనల్ని పాజిటివ్ గా ఉండి ధైర్యంగా ఉండేటట్టు చేస్తుంది. సో నెగటివ్ మీద ఫోకస్ చేయకుండా పాజిటివ్ మీదకి మన మైండ్ షిఫ్ట్ చేసుకోవడాన్ని మైండ్ సెట్ షిఫ్ట్ అంటాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే నా ముందున్నారో వాళ్ళు నా ఎనిమీస్ కాదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ కూర్చున్నారు అనేది మనం ముందు మన మైండ్ కి ట్రైన్ చేసుకోవాలి. మనం ఎందుకు భయపడతాము, అరే కూర్చున్న ఆడియన్స్ నన్ను ఎక్కిరిస్తారేమో, వాళ్ళకి నా స్పీచ్ నచ్చదేమో అని చెప్పి భయంతో మనము స్టేజ్ ఫియర్ అనేది మనకు వస్తుంది. కానీ ఒక్కటండి, మీలో ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఒక 10-12 మెంబర్స్ ఉన్నారు, మీలో ఎవరన్నా కూడా నేను మంచిగా చెప్తానని ఎక్స్పెక్టేషన్ తో వచ్చారా, లేకపోతే నేను ఎక్కడ ఫెయిల్ అయితే ఎక్కిరిద్దామని వచ్చారా? మంచిగా చెప్తే విందామనే వచ్చారు, అవునా కాదా? అవునైతే థమ్స్ అప్ చేయండి. ఎస్. సో ఎలా అయితే మీరు ఇక్కడికి వచ్చి ఆ స్పీకర్ ఎంత మంచిగా చెప్తారో, నేను ఎంత ఎంటర్టైన్ అవ్వచ్చు, ఎంత ఇన్ఫార్మ్ అవ్వచ్చు, నాకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అన్న థాట్ తో మీరు ఎలా అయితే వచ్చారో, మీ ముందర కూర్చున్న ఆడియన్స్ కూడా అలానే ఉంటారు. అది 10 మంది అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు. ఏమైనా చిన్న మిస్టేక్స్ అయితే బ్యాక్ బెంచర్స్ ఉంటారులేండి చిన్న చిన్నగా ఎక్కియడానికి, కానీ వాళ్ళ ఇంటెన్షన్ మీ నుంచి ఎంత వీలైతే అంత నేర్చుకుందామనే. సో వాళ్ళ ముందు మీరు వీళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు అనే మెంటాలిటీ నుంచి, వీళ్ళు నేను మంచిగా చెప్తే ఏదైనా నేర్చుకుందామని వచ్చారు అనే మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తారు, నన్ను తిడతారు అని కాదు, వీళ్ళు నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడ కూర్చున్నారు, నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇంతమంది కూర్చున్నారా అని అనుకోవాలి. సో ఇలాంటప్పుడు ఏమైతుంది, అమ్మో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నన్ను జడ్జ్ చేస్తే ఎలా అనే భయం కాకుండా, ఇంతమంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు, నాకేంటి భయం, ఇక్కడున్న ఆడియన్సే నా సపోర్ట్ సిస్టమ్, ఇక్కడున్న ఆడియన్సే నాకు ధైర్యం. ఇలా అనుకుంటే మనము మన స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ అయ్యే ప్రాసెస్ లో ఒక మెట్టు ముందరికేసినట్టు. సెకండ్ మైండ్ సెట్ షిఫ్ట్ వచ్చేసి ఏంటంటే అథెంటిక్ ఓవర్ పర్ఫెక్ట్. ఇక్కడ ఏంటంటే అందరం కూడా ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను మాట్లాడితే పర్ఫెక్ట్ ఉండాలి, నా స్పీచ్ పర్ఫెక్ట్ ఉండాలి, అసలు ఇందులో ఒక్క మిస్టేక్ కూడా ఉండద్దు, ఏది కూడా మిస్ అవ్వద్దు, చెప్తే నాలాగా చెప్పాలని ఎవరైనా అనుకోవాలి అని ఇలా మనం ఒక పర్ఫెక్షన్ ని చేసేస్తాం అనమాట. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. ఎంత పెద్ద వాడైనా కూడా ఎక్కడో ఒకటి చిన్న మిస్టేక్ చేస్తాడు. ఇప్పుడు మీరు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు అనడానికి. రాజమౌళి వరల్డ్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ లో ఒకడు. అలాంటిది మొన్న వాళ్ళ మూవీది టైటిల్ రిలీజ్ కోసం అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టారు, పెద్ద పెద్ద ఆర్గనైజ్ అందరినీ తీసుకొచ్చారు. కానీ ఏమైంది, ఆ టైటిల్ రిలీజ్ అనేది చాలా డిలే అయ్యింది. వాళ్ళు ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ అయ్యి ఉంటారండి? నేను ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడానికే 1.5 day 2 days ప్రిపేర్ అయితే, వాళ్ళు అంత పెద్ద ఈవెంట్ చేయాలంటే ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటారు? కానీ అందులో కూడా ఎన్ని మిస్టేక్స్ జరిగాయి, అనుకోని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. సో ఇలాంటివి మనకి అప్పుడప్పుడు ఎందుకు జరుగుతాయంటే టు ప్రూవ్ దట్ ఏది కూడా పర్ఫెక్ట్ కాదు, మనం ఎంత అనుకున్నా కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది అని చెప్పడానికే ఇలాంటివి జరుగుతాయి. సో ఫస్ట్ నేను ఒక్క తప్పు కూడా చెయ్యను, నేను పర్ఫెక్ట్ గా ఉండాలి అన్న దాని నుంచి మనం ఏం చేయాలంటే, నేను రియల్ గా ఉండాలి, నేను పర్ఫెక్ట్ గా ఉండాలనే బదులు నేను నాలాగుంటాను,
నా లైఫ్ నుంచి, నా ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను నేర్చుకున్నది నలుగురికి నేను పంచుతాను అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి మోటివేషన్ వస్తుంది. పర్ఫెక్ట్ గా చెప్పాలి, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లో చెప్పాలి, మంచి ఇట్లా అసలు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఇలా మనం స్ట్రెస్ పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మర్చిపోతాము. కానీ నా లైఫ్ లో నేను ఎంత నేర్చుకున్నాను, నేను ఎంత మారాను, సో దీన్ని నేను అందరికీ అందజేస్తాను. వీలైతే మంచి ఎగ్జాంపుల్స్ తో, స్టోరీస్ తో, నన్ను ఇన్స్పైర్ చేసిన స్టోరీస్ తో నేను నలుగురిని మోటివేట్ చేస్తాను అని మీరు మైక్ పట్టుకున్నారు అనుకోండి, ఎదుటో ఆపమన్నా కూడా మీకు ఆపబుద్ధి కాదు. ఎందుకంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ తో మీరు చెప్తారు, మీరు మీలాగా చెప్తారు కాబట్టి కంటెంట్ టన్నులు ఇలా వస్తూనే ఉంటుంది. అండ్ థర్డ్ మైండ్ సెట్ షిఫ్ట్ ఏంటంటే నర్వస్నెస్ ని ఎగ్జైట్మెంట్ లాగా అనుకోవాలి. ఇప్పుడు చెప్పినట్టు మనకి స్టేజ్ ఫియర్ సిమ్టమ్స్ ఏం చెప్పాను, హార్ట్ బీట్ రేజ్ అవ్వడము, చేతులు చల్లగా అయిపోవడము, ఇలా మనం చాలా ఇట్లా కంగారు పడిపోవడము. సో ఇవన్నీ ఎగ్జైట్మెంట్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా మనం ఒక పని చేయడానికి బాగా ఎగ్జైటెడ్, బాగా ఇట్లా హ్యాపీ ఫీల్ అయ్యి ఆతృతగా ఫీల్ అయ్యామనుకోండి, అప్పుడు కూడా మన హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది. అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇంట్లో ఒక పెళ్లి ఉంది, పెళ్లి అనేది హ్యాపీ మూమెంటే. అలాంటప్పుడు ఏమైతుంది, అందరూ చాలా ఆతృతగా ఉంటారు, ఎగ్జైటెడ్ గా ఉంటారు. సో అందులో ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, తిన్నామా లేదా, అసలు ఏం పని చేస్తున్నాం, ఏ పని సరి చేస్తున్నామా లేదా అని ఆ ఎగ్జైట్మెంట్ లో మన కాలు చేతులు ఆడవు. సో మనం భయపడినప్పుడు ఆ కాలు చేతులు ఆడని, ఆ హార్ట్ బీట్ రేజ్ అయింది, దాన్ని మనం ఇది భయాన్ని మనం ఎగ్జైట్మెంట్ గా మార్చుకోవాలి. అయ్యో నేను భయపడుతున్నాను, ఇప్పుడు చెప్పాలంటే నేను భయపడుతున్నాను ఎలా అని కాకుండా, ఎస్ నేను చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి నా బాడీ చాలా రెడీగా ఉంది, నా మైండ్ ఫుల్ యాక్టివ్ ఉంది, అందుకే నేను ఇలా అయిపోతున్నాను. సో ఈ ఎగ్జైట్మెంట్ ని ఇలానే కంటిన్యూ చేసి అద్భుతంగా స్పీచ్ ఇద్దాము అని మీరు మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకున్నారు అనుకోండి, మన స్టేజ్ ఫియర్ ని మనం మెల్లిమెల్లిగా మనకు తెలియకుండానే మనం ఓవర్కమ్ చేసేస్తాము. సో ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ, మీరు కెమెరాస్ ఆన్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు అన్మ్యూట్ మాత్రం అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఇంకా మంచిది, బట్ అన్మ్యూట్ మాత్రం అందరూ ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే ఒకసారి నాకు థమ్స్ అప్ చెప్పండి. ఇక్కడ నాకు అందరూ కనిపించట్లేదు. ఇంకా కొంతమంది చేసుకోలేదండి, తిమ్మప్ప గారు, చందు, హరిప్రసాద్, రవికుమార్ సార్, దుర్గా గారు. జస్ట్ ఒక వన్ మినిట్ కూడా పట్టదు ఈ యాక్టివిటీకి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అందరూ. తిమ్మప్ప సార్, హరిప్రసాద్, రవికుమార్ సార్. ఓకే సరే. సో ఇప్పటి వరకు ఎంతమంది అయితే అన్మ్యూట్ చేసుకున్నారో మీరందరూ ఒకసారి గట్టిగా ఐ ఆమ్ ఎగ్జైటెడ్ అని చెప్పండి. I am excited. I am excited. I am excited. గట్టిగా ఐ ఆమ్ ఎగ్జైటెడ్. I am I excited. am excited. ఐ ఆమ్ ఎగ్జైటెడ్. I am excited. I am excited. ఎస్ ఎస్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇలా చెప్తే ఏమైతుంది, ఐఎమ్ ఎగ్జైటెడ్ అని చెప్తుంటేనే ఎంత ఎనర్జీ వస్తుంది. ఇక్కడ మీరు ఇంకా కొంచెం ఇప్పుడే ఫస్ట్ సెకండ్ క్లాస్ కాబట్టి కొంచెము ఆ ఎబ్బెట్టనంతో ఏమంటారు ఆ షైనెస్ తో ఇంకా మీరు ఓపెన్ అవ్వలేదు. బట్ అదే మీకు కొంచెం అలవాటు అవుతున్నా కొద్ది ఎస్ ఐఎమ్ ఎగ్జైటెడ్ అంటే ఏమైతుందంటే, ఇప్పుడు నేను ఎలా అయితే అన్నానో ఐఎమ్ ఎగ్జైటెడ్ అని చెప్పి మన నర్వస్ సిస్టమ్ అనేది ఓపెన్ అప్ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. నిజంగా మీ మూడ్ ఎంత డల్ గా ఉండనియండి, ఒక 3-4 సార్లు ఐఆమ్ ఎగ్జైటెడ్ అని ఇట్లా అన్నారనుకోండి, మొత్తం మన హార్ట్ మీద ఉన్న బరువు ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నా కానీ ఒకసారి సెషన్ అయిపోయాక ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఆ ఎక్స్పీరియన్స్ మీ నెక్స్ట్ క్లాస్ లో షేర్ చేసుకోండి వీలైతే. ఐఆమ్ ఎగ్జైటెడ్ అని అంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇలా నేను ఒక 10 సార్లు అనగానే నా ఫేస్ లో ఒక గ్లో వచ్చేసింది, నా కళ్ళల్లో ఒక మంచి స్మైల్ వచ్చేసింది. సో ఇలా అయ్యో నేను భయపడుతున్నాను, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, నేను సరిగా చెప్తున్నానా లేదా అని ఇప్పటిదాకా నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా కానీ కొంచెం నా మైండ్ లో ఆ భయం ఉన్నది, అరే ఎవరికైనా నచ్చుతుందా లేదా, నేను కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అని. బట్ ఒక్కసారి మీ అందరితో కలిసి నేను ఇలా ఐఎమ్ ఎగ్జైటెడ్ అనగానే నాకు చాలా యాక్టివ్ అయిపోయి నా హార్ట్ మైండ్ అంతా చాలా లైట్ గా అయిపోయింది.
సో ఇలాంటి మైండ్ సెట్ షిఫ్ట్స్ వల్ల ఏమవుతుందంటే మనం మన స్టేజ్ ఫియర్ ని ఈజీగా ఓవర్కమ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక మనం నార్మల్ గా మన మైండ్ సెట్ షిఫ్ట్, అది మనం డైలీ చేసే ప్రాక్టీసెస్. ఇప్పుడు మనం స్టేజ్ కి వెళ్ళక ముందు ఒక 3 టెక్నిక్స్ నేను ఇక్కడ పెట్టాను. ఎందుకంటే మనం ఎంత క్లాస్ విన్నా కూడా అసలైన ఫియర్ మనం స్టేజ్కి వెళ్ళక ముందే మనము ఫేస్ చేస్తాము. సో దానికోసం ఇక్కడ ఒక 3 ఎక్సర్సైజెస్ నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఒకటి వచ్చేసి పవర్ పోజ్, అంటే ఇలా మనం స్ట్రైట్ గా నిల్చొని మనం ఎలా అయితే మనము స్పీచ్ చెప్తామో ఒక కాన్ఫిడెంట్ పోస్టర్ లో అలా నిల్చొని మనము బ్రీతింగ్ చేయాలి ఒక 2 minutes. మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు స్టేజ్కి వెళ్ళక ముందే ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ఇప్పుడు స్పీచ్ చెప్పబోతున్నాను, నేను ఇలానే కాన్ఫిడెంట్ గా నా షోల్డర్స్ ఇలా బ్యాక్ పెట్టి నా చిన్న ఇలా అప్ పెట్టి నేను అందరితో ఐ కాంటాక్ట్ చేసుకుంటూ నేను మాట్లాడతాను అని ఒక 2 minutes స్టేజ్ మీదకి వెళ్ళక 2 నిమిషాల ముందే మీ పోస్చర్ అలా ఉంచుకోవాలి. దీనివల్ల ఏమైతుంది, మన షోల్డర్స్ అనేవి ఇలా ఉన్నాయనుకోండి, ఇలా మనం ఇలా స్లౌచ్ అయినట్టు ఉన్నాయనుకోండి, మనము నెగిటివిటీని క్యారీ చేస్తున్నట్టు, మనం అలానే డల్ గా ఉంటాం. ఒక్కసారి ఇట్లా ఇలా మన షోల్డర్ల బ్యాక్ అనుకొని మన బాడీని ఫ్రీ చేసుకుంటే అలా నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ బ్రీతింగ్. ఇదేంటంటే 4 seconds మనం లోపలికి బ్రీత్ చేయాలి. 4 seconds బ్రీతింగ్ చేసుకుంటూ మళ్ళీ ఒక 4 seconds ఆ బ్రీత్ ని మనం హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ 4 seconds కౌంట్ చేసుకుంటూ బయటకు వెళ్ళాలి, వదిలేయాలి, బ్రీత్ అవుట్. మళ్ళీ ఒక 4 seconds హోల్డ్ చేయాలి. అంటే మీరు మైండ్ లో 1 2 3 4 ఇలా కౌంట్ చేసుకుంటూ బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ 4 seconds, మళ్ళీ బ్రీత్ అవుట్, 4 కౌంట్ చేసుకుంటూ 4 అనే నెంబర్ వచ్చే వరకు బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ 4 seconds హోల్డ్ చేయాలి. అలా ఒక 2-3 minutes ఈ 4 seconds బ్రీత్ ఇన్ హోల్డ్ బ్రీత్ అవుట్ హోల్డ్ చేస్తే ఏమైతుందంటే మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. ఎందుకంటే మన ఫోకస్ అంతా మన బ్రీతింగ్ మీద ఉంటుంది. అప్పటిదాకా ఏమైతుంది, అయ్యో నేను ఇలా చెప్పాలి, అయ్యో నేను ఈ మెటీరియల్ మర్చిపోయానా, అయ్యో నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు అని మన ఫోకస్ దాని మీద ఉంటుంది. కానీ స్టేజ్కి వెళ్ళే ముందు మనం ఎప్పుడైతే ఈ 4 seconds కౌంట్ చేస్తూ ఉంటామో మన బ్రెయిన్ అంతా ఆ 4 seconds కౌంటింగ్ మీదకే వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమైతుంది, మన బ్రెయిన్ అనేది కామ్ అవుతుంది. భయము, టెన్షన్, ఇప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా మనం ఆ 2 minutes లో మర్చిపోతాం. అందుకే చాలా మంది అంటారు మనం భయపడుతున్నా ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా ఏదన్నా కానీ ఒక్క నిమిషం డీప్ బ్రీత్ చేసుకో అని చెప్పి. మన డీప్ బ్రీతింగ్ కి పర్పస్ ఏంటంటే ఏదో చేసి వదిలేయడం కాదు, మన ఫోకస్ ఆ బ్రీత్ మీద ఉంచాలి. సో దట్ మనం మిగతావన్నీ మర్చిపోతాం. మర్చిపోవడం అంటే కంటెంట్ మర్చిపోవడం కాదు, టెన్షన్ ని మర్చిపోతాము. అండ్ థర్డ్ టెక్నిక్ వచ్చేసి యాంకర్ టెక్నిక్. ఇదేంటి, టచ్ థంబ్ టు ఫింగర్ వైల్ రీకాలింగ్ కాన్ఫిడెన్స్. అంటే మన ఫింగర్స్ ని ఇలా 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 అని చేయడం. దీనివల్ల ఏమైతుంది, మనము మన కంటెంట్ ని రివైజ్ చేయాలనుకుంటాం, కానీ నర్వస్ గా ఉంటే ఏమైతుంది, మన కంటెంట్ ని మర్చిపోతాం. సో కంటెంట్ మీద ఆ రివిజన్ మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలంటే మన ఫింగర్స్ ని ఇలా 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 అని అనుకుంటే మన ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ మన బ్రెయిన్ ని మనం మెసేజ్ ఇస్తాం అన్నమాట, ఫోకస్ ఆన్ దిస్ కంటెంట్ అని చెప్పి మన బ్రెయిన్ ని ఫుల్లీ ఫోకస్ చేస్తుంది ఎక్సర్సైజ్. ఇక్కడ వరకు మీకు అర్థమైందంటే ప్లీజ్ థమ్స్ అప్ చూపియండి. రమేష్ సార్ ఒక్కరే వింటున్నారా, ఎవరు వినట్లేదా క్లాస్? థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి సరే మనం ఇవన్నీ చేసుకున్నాము, మనం డైలీ మనం మైండ్ సెట్ షిఫ్ట్ కి ప్రాక్టీసెస్ చేసాము. స్టేజ్ మీద వెళ్ళక ముందు కూడా ఈ 3 టెక్నిక్స్ అన్ని వాడేసాను మేడం. కానీ ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసే ముందు ఆర్ మాట్లాడుతుంటే మధ్యలో ఎప్పుడన్నా నేను స్టేజ్ ఫియర్ వచ్చి నాకు కాలు చేతులు ఆడకపోతే ఏం చేయాలి అనే డౌట్ మనకు వస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి స్పాట్ లైట్ ట్రిక్. ఇదేంటంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళంగానే ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటుంది కదా, మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు ఆర్ మనం మైక్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి ఆడియన్స్ ని క్విక్ గా చూసేసి ఒక 3 different spots లో మీకు కొంచెం ఫ్రెండ్లీగా అనిపించే ముఖాలను ఐడెంటిఫై చేయాలి. ఫ్రెండ్లీ ముఖాలంటే మనకు తెలిసిన వాళ్ళు అన్నట్టు కాదు. వీళ్ళని చూస్తే ఓకే వీళ్ళు వినే రకం అనిపిస్తున్నారు, వీళ్ళని చూస్తే కొంచెం హాయిగా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నారు అనేటట్టు ఒక 3 faces ని మీరు క్విక్ గా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. చేసుకొని ఏం చేయాలి, మీరు ఎప్పుడైనా
మాట్లాడేటప్పుడు అలా 3 డిఫరెంట్ ప్లేసెస్ చూసినప్పుడు ఆ మనిషిని ఒక ఫ్యూ సెకండ్స్ ఎక్కువ చూడడం. దానివల్ల ఏమైతుంది, వాళ్ళు మీకు ఫ్రెండ్లీగా అనిపిస్తారు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్ డౌన్ అయిపోతాము. వాళ్ళు ఓకే, వీళ్ళు వింటున్నారు, వీళ్ళు సపోర్టివ్‌గా ఉన్నారు అనేది మనకొక వాలిడేషన్ వస్తుందన్నమాట. మనకొక భరోసా వస్తుంది వీళ్ళు వింటున్నారు అని చెప్పి. సెకండ్ వచ్చేసి ద పాజ్ పవర్. ఇక్కడ ఏంటంటే, సరే మనం ఫ్రెండ్లీ ఫేసెస్‌ని చూస్తున్నాము, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసాము, అయినా కూడా మధ్యలో మనం కంటెంట్ మర్చిపోతాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే పాజ్ తీసుకోవాలి. పాజ్ తీసుకొని బ్రీత్ చేసి నేను ఒక వాటర్ తాగుతాను. ఒక సిప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాడు. ఒక బ్రేక్ తీసుకొని వాటర్ తాగి బ్రీత్ చేసి మళ్ళీ రావాలి. ఈ గ్యాప్‌లో ఏమైతుందంటే మీరు మర్చిపోయారు అనే నర్వస్‌నెస్ నుంచి కాకుండా ఆ వాటర్ తాగే గ్యాప్‌లో మీరు కంటెంట్‌ని గుర్తు చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు కామ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. దెన్ వచ్చేసి మూవ్‌మెంట్ యాస్ మెడిసిన్. ఇది ఏంటంటే ఇప్పుడు మనము స్పీచ్ చెప్పేటప్పుడు, మనము మోటివేట్ చేసేటప్పుడు, ఎవరైనా మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద ఒకటే చోట నిలబడి ఒకటే చోట నిలబడి ఒకళ్ళనే చూసుకుంటూ మాట్లాడడం కాకుండా మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు, ఇలా అటు ఇటు తిరగమంటే ఇలా హడావిడిగా తిరిగేయడం కాదు. మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ స్టేజ్ మీద అటు నుంచి ఇటు వెళ్ళుకుంటూ మధ్య మధ్యలో ఒక చోట ఆగి అలా మన బాడీకి మూవ్‌మెంట్ ఇస్తే ఏమైతుందంటే మన నర్వస్ సిస్టమ్ అనేది ఆన్ అయితుందన్నమాట. మన నర్వస్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. మనకి ఎనర్జీ కూడా వస్తుంది. ఒకటే చోట మనం నిల్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు కాలు పట్టేస్తే ఎదుటోళ్ళకి కూడా ఒకటే చోట చూసి చూసి బోర్ కొడతది. అదే మీరు అటు ఇటు తిరుగుతున్నారనుకోండి, మీ బాడీకి మూవ్‌మెంట్ అయితది. మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రెయిన్ యాక్టివేట్ అయితది. అండ్ అలానే వ్యూవర్స్ కళ్ళకి కూడా మీరు ఎక్సర్సైజ్ ఇచ్చినట్టు అయితారు. ఎంతసేపని వాళ్ళు స్ట్రెయిట్‌గా చూస్తారు, ఎంతసేపని మీరు ఒకటే చోట నిల్చుంటారు. మీకు కాలు నొప్పొస్తే వాళ్ళకి తలనొప్పొస్తుంది. కాబట్టి అటు ఇటు తిరిగితే మీ బాడీకి ఎక్సర్సైజ్ అయితుంది. దానివల్ల మీ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయితుంది. అండ్ వ్యూవర్స్‌కి కూడా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ, మీలో ఒకళ్ళిద్దరైనా హ్యాండ్ రైజ్ చేసి ఒక 1 మినిట్ ఏదన్నా మాట్లాడండి. ఎనీథింగ్, మీకేమిష్టము, మీకు ఇప్పటిదాకా క్లాస్ ఎలా అనిపించింది, మీరెందుకు ఈపీఎస్ జాయిన్ అయ్యారు, ఏదన్నా మీ ప్రొఫెషన్ ఏంటి, ఏదన్నా ఎవరైనా ఒక్కళ్ళు ఆర్ ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసి ప్లీజ్ మాట్లాడండి. దీనివల్ల ఏమైతుందంటే మీ స్టేజ్ ఫియర్‌ని పోగొట్టుకోవడానికి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసినట్టు అయితుంది. యెస్. యెస్ సార్. సతీష్ సార్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Are you hearing me? Hello. Yes, yes, sir. Thank you, Shrestha madam. Yes, sir. Yes. First of all, I would like to thank to Ramesh sir and Shrestha madam because of your time. So this session very useful to me, madam. Actually, I'm a salesperson, so I need to face the customers. I need to speak in front of public, in front of stage. సో ఎలా మాట్లాడాలో ఏంటి, యాక్చువల్ స్టేజ్ పైకి ఎక్కినప్పుడు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ మీరు 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళారు. సో ఇందులో నేను చాలా వరకు ఫాలో అవుతున్నాను మేడం. అండ్ ఫస్ట్ మీరు అన్నట్టు నేను ఫస్ట్ ఫేస్ చేసేది ఫస్ట్ 5 minutes ఆర్ ఫస్ట్ 3 minutes నేను కొంచెం ఫేస్ చేస్తాను ప్రాబ్లమ్. ఆ తర్వాత ఇట్ విల్ ఫ్లో అని మేడం. ఇంకా నేను ఇంకా తిరిగి చూడను, ఖచ్చితంగా మాట్లాడుతూనే డెలివరీ చేశాను కంటెంట్. బట్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు, మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళకుంటే మనకు స్టేజ్ ఫియర్ వస్తుందని చెప్పి. సో ఈ విషయంలో నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను మేడం. నేను ఎవ్రీ టైం ఏంటంటే నాకు తెలిసిన కంటెంట్ కదా మళ్ళీ చదవడం అని చెప్పి వెళ్ళిపోతాను. బట్ ఈసారి పర్టికులర్గా 1-2 సార్లు చూసుకుని వెళ్తాను మేడం. ఇంకా అండ్ వన్ మోర్ ఏంటంటే మూమెంట్ వాక్ చేయడం కూడా నేను ప్రాక్టీస్ చేసుకుంటాను స్టేజ్ పైన. అండ్ నేను పే చేసి మీరు అన్నట్టు ఆల్రెడీ వచ్చిన మేడం, నేను ఇంకో పే చేసే ప్రాబ్లం ఏంటంటే, నేను డెలివరీ 10 పాయింట్స్ అనుకుంటే 6 పాయింట్స్ 7 పాయింట్స్ వరకు డెలివరీ చేయగలుగుతున్నాను. ఇంకా 3 పాయింట్స్ నేను చెప్పలేకపోతున్నా బికాస్ ఆఫ్ స్టేజ్ ఫియర్. సో మై థాట్ ఈస్ టు డెలివరీ 10 out of 10 పాయింట్స్ రిలీజ్ చేయాలి
చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ద మీరు ఆపర్చునిటీ. చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్ ఎస్ సార్. మీరు చెప్పిన ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో 10 పాయింట్స్ 6 పాయింట్స్ డెలివర్ చేయడము, అది నేను కూడా ఫేస్ చేస్తుండే. చాలా రీసెంట్ వరకు ఇంకా నేను ఇంపాక్ట్ లో టీటీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల, ఇక్కడ నేర్పించిన ట్రిక్స్ వల్ల నేను అనుకున్న పాయింట్స్ అనుకున్నట్టే నేను డెలివర్ చేయడం అనేది అయ్యింది. సో ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మీరు ఇలా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అన్నప్పుడల్లా మీరు ఈ ఛాన్స్ ని మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హరిప్రసాద్. Hello, am I audible? Shresha, ma'am. ఎస్ ఎస్. Okay. So, అంటే నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ మైండ్. ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్ కాల్డ్ యాజ్ యూ మెన్షన్, మీరు మెన్షన్ చేసిన ఏంటంటే పర్ఫెక్షనిజం అనేది ఒక ప్రాబ్లం నాకు. అంటే ప్రతి దాంట్లో నేనే రైట్ ఉండాలి, ఎవరు వేలెత్తి చూపించకూడదు అనేది ఒక ప్రాబ్లం ఉండేది. నా ప్రాబ్లం ఏంటంటే నాకు బేసికల్లీ నేను క్రిటిసిజం తీసుకోలేను అని ఒక కొంచెం అది ఉండేది మ్యామ్. నాకు ఫియర్, మీరు ఫియర్ అనొచ్చు ఆర్ ఎనీథింగ్ కావాలి, బట్ నాకు ఇష్టం లేకుండా. బట్ టుడే ఈ సెషన్ లో ఏం నేర్చుకున్నానంటే అది ఫేస్ చేయాలి. అది ఫేస్ చేసి మనకు తెలుస్తుంది ఏంటంటే నేను ఎక్కడ ఉన్నాను, వేర్ ఐఎమ్ స్టాండింగ్ రైట్ నౌ, అంటే నాకు కెపాసిటీ ఏంటి అనేది నాకు తెలుస్తుంది అని నాకు ఐ రియలైజ్ టుడే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ టాకింగ్ టు సంబడి ఎల్స్ ఆర్ ఈ స్టేజ్ ఫియర్ అనేది ఐ థింక్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది అనేది దీస్ పాయింట్స్ ఓన్లీ డజంట్ అప్లై టు ఓన్లీ స్టేజ్ ఫియర్స్ యాజ్ సతీష్ సార్ మెన్షన్. సేల్స్ మాటికే కాకుండా ఓవరాల్ ఇఫ్ యూ వాంట్ నెట్వర్కింగ్ కానీ వేరే వాళ్ళతో కాన్వర్సేషన్ బిల్డప్ చేయడం అని కానీ ఇవన్నిటికీ యూజ్ అవుతుందనేమో అని నేను భావిస్తున్నాను. అండ్ ఐ ఆల్సో noted down few points from you. Thank you so much, ma'am. That's it. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఈ సెషన్ లోనే కాదు, ఇంకా వేరే సెషన్స్ లో అందరు ట్రైనర్స్ కూడా మీకు ఇలా మాట్లాడమని, 1 minute 2 minutes మాట్లాడమని, మీకు అసైన్మెంట్స్ కూడా వీడియోస్ ఆడియోస్ రికార్డ్ చేయమని, మీకు ఇచ్చే ప్రతి అసైన్మెంట్ ని ప్రతి ఛాన్స్ ని యూజ్ చేసుకోండి. నేను చెప్పాను మీకు 10+ years పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అది ఎలా ఉంటుండే అంటే నేను అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతుండే, బట్ మనుషులతో ఎలా మాట్లాడాలి, టక్ మనిస్తే ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ నేను మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసుకున్నాను. అండ్ ఈ అసైన్మెంట్స్ అని నేను ఎవ్రీడే చేయడం వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. సో డోంట్ వరీ, మీకు ఇంకా ముందర క్లాసెస్ లో కూడా మీకు మీ స్టేజ్ ఫియర్ కానీ మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ ఏదన్నా కూడా సాల్వ్ అవ్వడానికి మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారో ఆర్ షుడ్ ఐ కంటిన్యూ? ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే నేను కంటిన్యూ చేయాలంటే థమ్స్ అప్ చూపండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 3P ఫార్ములా. ఇలాంటివి ఏంటంటే మనకి గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు స్టేజ్ ఫియర్ అనేది మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, అటాక్ చేసినా కూడా మనం దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే మనకి ఈ 3P ఫార్ములా అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ P వచ్చేసి ప్రిపేర్. మనము ఏదన్నా కూడా స్పీచ్ ఇచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మనకి టైం ఉంటే ఇంకా బాగా రీసెర్చ్ చేసి, మనకి ఆల్రెడీ తెలిసని ఆగిపోకుండా ఇంకొంచెం రీసెర్చ్ చేసి, బాగా రీసెర్చ్ చేసి మనం వెళ్ళాలి. అండ్ మనం బుల్లెట్ పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ రాసుకొని వెళ్ళాలి. సో దట్ జర్నీలో ఆన్ ద వేలో మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, మనం బ్యాక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆర్ మనం ఏదైనా మర్చిపోయినా కూడా ఆ బుల్లెట్ పాయింట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ప్రిపేరింగ్ అంటే మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి, మనం వెళ్తున్న వెన్యూ ఏంటి, మన ఆడియన్స్ ఎలాంటి వారు, మనం ఎలాంటి అవుట్కమ్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటివి తెలుసుకొని మనము చాలా ఇన్ఫర్మేషన్ మనకు వీలైనంత కలెక్ట్ చేసి మనం అన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. మనము ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. అద్దం ముందర నిల్చొని, మన ఇంట్లో ఎవరినైనా కూర్చోబెట్టి అలా మనము చెప్పి ప్రాక్టీస్ చేయాలి.
అండ్ ఇలా మీరు బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడం వల్ల ఒక స్లిప్ లో ఒక బుక్ లో మీరు ఒక బుల్లెట్ పాయింట్స్ పెట్టుకొని వెళ్తే ఏమైతుందంటే ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఇమ్మీడియట్ గా మనకి అందుబాటులో ఉంటుంది అనమాట ఆ బుల్లెట్ పాయింట్. అది చూడంగానే మనకి మొత్తం గుర్తొచ్చేస్తుంది. సో ఇలా మనము అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మనకి సగం కాన్ఫిడెన్స్ అక్కడే బిల్డ్ అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ప్రీ గేమ్. సో ఇక్కడ మనం ప్రిపేర్ అయిపోయాం, అన్ని నోట్స్ పెట్టేసుకున్నాము, అన్ని అయిపోయింది. ఇక్కడ ప్రీ గేమ్ అంటే ఏంటంటే ఇంకా మనము చెప్పబోతున్నాము, మనము స్టేజ్ మీదకి వెళ్ళబోతున్నాము అన్నప్పుడు ఏం చేయాలి. అది ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మన కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. మనం ఇక్కడకు వచ్చింది ఎందుకు అనే పర్పస్ ని మనము బాగా మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇలాంటి అఫర్మేషన్స్ అన్ని చేస్తుండాలి అనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా ఎనిమీస్ కాదు, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు నేను చెప్తే నేర్చుకుందామని వచ్చారు, నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, వీళ్ళు నా ఎనిమీస్ కాదు. ఇలా మన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పి వచ్చేసి పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ ఏంటి, ఇక్కడ మనం వచ్చిన పర్పస్ ఏంటి. నేను ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్ గా మాట్లాడడానికి నేను రాలేదు. ఇప్పుడు నేను అనుకోండి, నా పర్స్పెక్టివ్ ఏముంటుంది, నేను పర్ఫెక్ట్ గా మాట్లాడడానికి రాలేదు, ఎంత వీలైతే అంత నాకు తోచిన నా వల్ల అయినంత మీకు స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేయడము, ఆర్ ఎలా చేయాలి అని ఒక కిక్ స్టార్ట్ మీకు ఇవ్వడానికి వచ్చాను. అది నా పర్పస్. ఇలా సేల్స్ వారు అనుకోండి, మీరు అక్కడ పర్ఫెక్ట్ కనిపించడం కాదు మీ గోల్, మీ కంపెనీని, మీ కంపెనీ ప్రోడక్ట్ ని ఆ ఆడియన్స్ కి, కస్టమర్స్ కి కరెక్ట్ అని చూపించడం మీ గోల్. టీచర్స్ గోల్ వచ్చేసి వాళ్ళకి, స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఇవ్వడము. పొలిటీషియన్స్ గోల్ వచ్చేసి అందరూ ప్రజల్ని వాళ్ళకి ఓట్స్ ఇచ్చేటట్టు కన్విన్స్ చేయడము. సో గోల్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ ఉండడం కాదు, గోల్ అనేది మన మాటలతో ఒకరిని హెల్ప్ చేయడం, మన మాటలతో ఒకరిని అట్రాక్ట్ చేయడం, ఇది. సో ఈ 3 P's, ప్రిపేర్, ప్రీ గేమ్, పర్స్పెక్టివ్, ఈ 3 P's అనేవి మనం బాగా గుర్తుంచుకొని దీనికి అకార్డింగ్ గా మనం చేస్తూ వెళ్తే మన స్టేజ్ ఫియర్ అనేది మనము ఓవర్కమ్ చాలా ఈజీగా అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రో టిప్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది, వాళ్ళు ఇచ్చిన టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఒకటి వచ్చేసి అరైవ్ ఎర్లీ. మనకిచ్చిన వెన్యూకి ఒక 1/2 hour కాకపోతే ఒక 15 minutes ముందే వెళ్ళిపోవాలి. నాకు కూడా టైం మేనేజ్మెంట్ చాలా బ్యాడ్ ఉంటుండే. 7 o'clock అంటే 7:05 కి జాయిన్ అవుతుండే నేను. కానీ ఎప్పుడైతే ఇవన్నీ నేను నేర్చుకున్నానో, ఇప్పుడు నా సెషన్ 8 o'clock కంటే నేను 8:45, 8:50 కల్లా నేను జాయిన్ అయిపోయాను. అందరు ఆడియన్స్ రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ నేను జాయిన్ అయిపోయి ఉంటే నేను అంత సెటప్ చేసుకొని ఉండొచ్చు. సెటప్ చేసుకొని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎర్లీగా జాయిన్ అవ్వడం వల్ల రమేష్ సార్ అనేవారు, మేడం ఇలాంటి ఆడియన్స్ వస్తున్నారు అని వాళ్ళు కొన్ని టిప్స్ ఇవ్వచ్చు. ఆ 10-15 minutes ముందు ఇక్కడున్న మీ అందరూ మీరు ఇంటరాక్ట్ అవుతుంటే విని మీ మెంటాలిటీ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు అని నేను తెలుసుకోవచ్చు. సో మనం వెన్యూకి ఎర్లీగా వెళ్తే ఏమైతుందంటే మనము అప్పటికప్పుడు కూడా చాలా అబ్జర్వ్ చేసి మనం దానికి అకార్డింగ్ గా మనం చేంజెస్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంటుంది. అక్కడ ఎక్విప్మెంట్ కరెక్ట్ ఉందా, మైక్ ఉందా లేదా, స్క్రీన్ ఉందా, ప్రొజెక్టర్ ఉందా లేదా, ఇప్పుడు సరే ఏమీ లేదు, నేను ఎలా చెప్పాలి, నా వాయిస్ మాడ్యులేషన్ నేను ఎలా చేసుకోవాలి, పీపీటీ లేదు, సో నేను అన్ని పాయింట్స్ మిస్ అవ్వకుండా ఎలా చెప్పాలి, ఇవన్నీ మనము 1/2 hour 15 minutes లో ఈజీగా మనము సెట్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు టెస్ట్ ఆల్ ఎక్విప్మెంట్ బిఫోర్ హ్యాండ్. మీరు వెళ్ళిన చోట మైక్ అంతా బాగా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ మనం ముందే చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ కీప్ వాటర్ నియర్ బై. ఒక చిన్న వాటర్ బాటిల్ మీ దగ్గరలోనే పెట్టుకోవాలి, స్టేజ్ లో, ఆ పోడియం మీద అవ్వచ్చు ఆర్ కింద ఎక్కడైనా అవ్వచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు ఎప్పుడైనా మధ్యలో మర్చిపోయారు అనుకోండి, ఇప్పుడు మీకు ఒక గ్యాప్ కావాలి, మీకు స్టేజ్ ఫియర్ వచ్చింది, అప్పుడు నేను చెప్పిన ఒక ట్రిక్ ఏంటి, పాజ్ తీసుకొని వాటర్ తాగి ఒక మంచి లాంగ్ బ్రెత్ తీసుకొని వచ్చి కంటిన్యూ చేయడం. సో అలా చేయాలంటే మీకు వాటర్ హ్యాండీగా ఉందనుకోండి, వాటర్ కోసం అటు ఇటు రష్ అవ్వకుండా వెంటనే మీరు వాటర్ బాటిల్ తీసుకొని సిప్ చేసుకొని ఫ్రెష్ గా మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ ఫస్ట్ 3 sentences బై హార్ట్. మీరు చెప్పే ఆ ఫస్ట్ 3 sentences అనేది మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేసుకొని రావాలి. దాని తర్వాత మిగతావన్నీ మీరు ఆ సిచ్యువేషన్ అనుకూలంగా మాడ్యులేట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫస్ట్ 3 sentences, మీ ఇంట్రడక్షన్, మీ టాపిక్ ఇంట్రడక్షన్ అండ్ మీ అటెన్షన్ గ్రాబర్, ఆ ఐస్ బ్రేకర్ ఏదైతే ఉంటుందో అది. సో ఈ ఫస్ట్ 3 sentences అనేవి మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేసుకొని వెళ్ళాలి.
రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అలా కొంచెము బై హార్ట్ కాకుండా మీరు జస్ట్ బ్రెయిన్ లో పెట్టుకున్నా పర్లేదు, కానీ మీ ఫస్ట్ 3 సెంటెన్సెస్ మాత్రం ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేసుకొని వెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే అనుకున్నట్టు చెప్పంగానే ఆ 3 సెంటెన్సెస్ లో ఆడియన్స్ కి మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు కూడా మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్ ఫర్ టెక్నికల్ ఫెయిల్యూర్స్. మన ఇంపాక్ట్ లో మనకి ఏం చెప్తారంటే ట్రైనర్స్, మీరు ఎందుకైనా మంచిది చార్ట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి అని. ఎందుకంటే ఒకవేళ ఆ స్కూల్లో కాలేజ్లో ఆ వెన్యూలో ఆ ప్రొజెక్టర్ ఏదైనా పని చేయట్లే అనుకోండి, మీరు మంచి విజువల్స్ తో మీరు చూపించాలనుకుంటే మీరు ఆ చార్ట్ చూపించచ్చు. ఆర్ మీరు ఏదైనా చిన్న నోట్బుక్ లో నేను చెప్పినట్టు మీరు పాయింట్స్ క్యారీ చేస్తే అలా పోడియం మీద పెట్టుకొని అలా క్విక్ ఒక గ్లాన్స్ ఇచ్చేసి మీరు చెప్పేయచ్చు. అండ్ దెన్ వేర్ సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ కాన్ఫిడెంట్. సో ప్రొఫెషనల్ అవుట్ఫిట్స్ లోనే మిమ్మల్ని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్ గా ఫీల్ చేయించేది మీరు వేసుకోవాలి. ఇప్పుడు ప్రొఫెషనల్ వేసుకోండి అనగానే ఆ లాస్ట్ మినిట్ లో మనం వెళ్ళిపోయి సరిగ్గా పట్టని బట్టలు అవ్వచ్చు, లూజ్ ఫిట్ అవ్వచ్చు, టైట్ ఫిట్ అవ్వచ్చు. దానివల్ల ఏమైతుందంటే మన ధ్యాస అంతా మన బట్టల మీదే ఉంటుంది. అరే నా ప్యాంట్ సరిగ్గా ఉందా, నా షర్ట్ మంచిగా కనిపిస్తుంది, అసలు నాకు ఇది సెట్ అయిందా లేదా అని చెప్పి. సో అవుట్ఫిట్ అనేది మనం ముందు రోజే మన అవుట్ఫిట్ ట్రయల్ చేసుకొని మనం పెట్టుకుంటే ఏమైతుందంటే మన ధ్యాస మన మీద కాకుండా జనాల మీద ఉంటుంది. లేకపోతే ఇట్లా బ్లేజర్ సెట్ చేసుకోవడం, ఇది బాగుందా లేదా అని అనుకోవడము, ఇలాంటి వాటి వల్ల ఏమైతుంది, కంటెంట్ మర్చిపోతారు, మీ మీద మీరే దృష్టి పెట్టుకుంటూ ఉంటారు. సో ఆడియన్స్ అనేది ఇంట్రెస్ట్ పోతుంది మనం ఇచ్చే స్పీచ్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 30 days ఛాలెంజ్ నేను మీ ముందర తీసుకొచ్చాను. ఇదేంటంటే ఇప్పుడు ఈ 11 days అనేది మీకు ఈపీఎస్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇందులో ఎవ్రీ డే ఎర్లీగా జాయిన్ అయిపోయి రమేష్ సార్ మాట్లాడమని మీకు ఛాన్స్ ఇస్తారు, మీరు దాన్ని యూస్ చేసుకొని మాట్లాడండి. అలానే ఇలా మధ్యలో ఎవరైనా ట్రైనర్స్ కానీ ఎవరైనా కానీ మాట్లాడమంటే ఖచ్చితంగా మాట్లాడండి. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఎన్ని వీలైతే అన్ని మీటింగ్స్ లోకి వెళ్ళడము, మీరందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీకు ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వీక్ అనేది మనకి ఈపీఎస్ లోనే అయిపోతుంది. ఆ ఫస్ట్ వీక్ మనము ఆ మీటింగ్ లో ఎవ్రీడే మాట్లాడడం మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. సెకండ్ వీక్ వచ్చేసి ఇంకా మన ఈపీఎస్ కంటిన్యూ అవుతుంటే మీ భయాన్ని ఓవర్కమ్ చేసి క్వశ్చన్స్ అడగడం నేర్చుకోండి. మీ ఆఫీస్ లో ఒకవేళ మీరు మీటింగ్స్ లో కానీ ఆర్ ఎవరినైనా కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ అయ్యో ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే ఏమనుకుంటారు, నన్ను ఏమైనా దద్దమ్మ అనుకుంటారా అని భయపడకుండా మీరు క్వశ్చన్స్ అడగడం నేర్చుకోండి. క్వశ్చన్స్ అడగడం అంటే ఏది పడితే అది అడగడం కాకుండా కాన్సన్ట్రేటెడ్ గా విని ఆర్ క్లారిటీ కోసం మళ్ళీ అడగడము, ఒక యూస్ఫుల్ క్వశ్చన్స్ ని మీరు అడగడం నేర్చుకోండి. దీనివల్ల ఏమైతుందంటే చాలా మంది క్వశ్చన్స్ అడగాలంటే ఇప్పుడు నాకు ఏం తెలియదు అనుకుంటారేమో అని భయంతో క్వశ్చన్స్ అడగరు. నేను కూడా అలానే ఉంటుండే. అండ్ థర్డ్ వీక్ వచ్చేసి మీరు ఏం చేయండి అంటే మీ ఆఫీస్ లో అవ్వచ్చు ఆర్ ఇలా రమేష్ సార్కి ఇలా మెసేజ్ చేసి, సార్ నేను ఒక చిన్న టాపిక్ ప్రాక్టీస్ చేశాను, నా స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ అవ్వడానికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఏదైనా ఇలాంటి సెషన్స్ లో ఒక 5 minutes అయినా నాకు ఇవ్వండి సార్, నేను నా ఫియర్ ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను అని రమేష్ సార్కి చెప్పండి. సార్ 100% మీకు ఛాన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఏమైతుంది, ఒక చిన్న 5 minutes ప్రెజెంటేషన్ వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ 3 weeks మీరు ఇలా మాట్లాడి క్వశ్చన్స్ అడిగి చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఆపర్చునిటీస్ ని వెతకడం స్టార్ట్ చేయండి. ఎక్కడ మనకి పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ మన ఐడియాస్ ని పిచ్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఎతకండి. సో ఈ 30 days అంటే ఈ 4 weeks మీరు ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే మీరు మీ అన్ని ఫియర్స్ ని ఫేస్ చేసేసి ఉంటారు. ఒకటి మాట్లాడడము, క్వశ్చన్స్ అడగడము, ప్రెజెంటేషన్ ఇవ్వడము అండ్ మనల్ని మనమే పిచ్ చేయడం, సార్ నేను మాట్లాడతాను అని చెప్పి. దీని వల్ల స్టేజ్ ఫియర్ ని మనము లైఫ్ లాంగ్ ఓవర్కమ్ అయ్యి అది వచ్చినా కూడా మనం దాన్ని ఓవర్కమ్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ దెన్ నేను మీకు ఒక అక్రానిమ్ తీసుకొచ్చాను, ఈ మొత్తం స్టేజ్ ఫియర్ ని ఎలా మనము మేనేజ్ చేయాలి స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆర్ స్టేజ్కి వెళ్ళక ముందు అనేది. దీన్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ఈ అక్రానిమ్ వచ్చేసి బ్రీత్. బ్రీత్ లో బి వచ్చేసి బ్రీత్ డీప్లీ. నేను చెప్పినట్టు మీరు స్టేజ్ మీదకి వెళ్ళక ముందు ఆర్ మీ స్పీచ్ మధ్యలో మీకు ఫియర్ ఇట్లా స్టేజ్ ఫియర్ వచ్చిన కంటెంట్ మర్చిపోయినా డీప్ బ్రీతింగ్ చేయండి. మీ ఫోకస్ మీ బ్రీత్ మీద ఉండాలి. అలా మీ బ్రీత్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్, రిలాక్స్ యువర్ బాడీ. సో అలా డీప్ బ్రీతింగ్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ మీ బాడీని రిలాక్స్ చేయండి. ఎందుకంటే మనం భయపడినప్పుడు ఏమైపోతుందంటే స్టిఫ్ అయిపోతాం, మనం చాలా చాలా స్టిఫ్ అయిపోతుంది మన బాడీ. సో అలా ఒక డీప్ బ్రీత్ చేసుకొని మీ బాడీని ఫ్రీ చేసేయండి.
దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్ విత్ ద రూమ్. మీరు డీప్ బ్రీత్ చేసేసుకున్నారు, మీ బాడీని ఫ్రీ చేసేసారు. ఇప్పుడు రూమ్ తో ఎంగేజ్ అవ్వండి, అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మీకు ఇంకొంచెం టైం కావాలనిపిస్తే ఏం చేయండి అంటే ఆడియన్స్ ని క్వశ్చన్ అడగండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఇప్పుడు నేను అడిగినట్టు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చెప్పి అడగండి. వాళ్ళు మనకు కొన్ని పాయింట్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళు మాట్లాడడం వల్ల ఏమైతుందంటే, ఒకటి ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఆడియన్స్ బోర్ అవ్వరు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు కొత్త పాయింట్ గుర్తు రావచ్చు, ఆర్ మనం మర్చిపోయిన పాయింట్ ఏదైనా వాళ్ళ నోట్తో మనం విని మనకు గుర్తొచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి. సో స్టేజ్ ఫియర్ వచ్చినప్పుడు డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అయ్యి మీ ఆడియన్స్ తో మీరు ఎంగేజ్ అవ్వండి. అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి ఎవరైనా ఒకరిని పిలిచి ఆర్ ఎవరైనా వాలంటీర్ గా చేయమని చెప్పి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు స్టేజ్ ఫియర్ గురించి, మీరేమనుకుంటున్నారు టైం మేనేజ్మెంట్ గురించి, ఇలా మీరు వాళ్ళతో ఎంగేజ్ అవ్వండి. అండ్ దెన్ యాక్సెప్ట్ ద ఫియర్. ఏ అంటే యాక్సెప్ట్ ద ఫియర్ అంటే ఇప్పుడు నేను భయపడిపోయాను అని ఆ భయం నుంచి మీరు పారిపోవడం కానీ, ఇప్పుడు నేను భయపడ్డానంటే మీరు వీక్ అని, మీరు యూఆర్ నాట్ ఫిట్ టు బికమ్ అ స్పీకర్ అని అనుకోకండి. ఎస్, నేను భయపడ్డాను, అందుకే నేను బ్రేక్ తీసుకున్నాను. నవ్ ఐఎమ్ ఫైన్. ఇప్పుడు నేను అందరితో ఇంటరాక్ట్ అయిపోయాను, నేను డీప్ బ్రీత్ చేసుకున్నాను, నా భయాన్ని నేను ఓవర్కమ్ చేశాను. ఇప్పుడు మనము ఒకటి యాక్సెప్ట్ చేస్తే కానీ దాని నుంచి ఓవర్కమ్ చేయము. నేను భయపడ్డాను అని మనం యాక్సెప్టే చేయలేకపోతే దాన్ని మనం ఎప్పటికీ ఓవర్కమ్ అవ్వలేము. సో మీరు ఎంత స్టేజ్ మధ్యలో ఉన్నా కూడా, ఎస్ నేను భయపడ్డాను, ఇట్ ఈస్ టోటల్లీ ఫైన్, ఏం కాదు, నేను బాగానే మేనేజ్ చేశాను, ఇప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యాను, నాకు కావాల్సిన బ్రీతర్, నాకు కావాల్సిన బ్రేక్ నాకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఇంకా మంచిగా కంటిన్యూ చేస్తాను అని చెప్పి మీకు మీరు యాక్సెప్టెన్స్ తో కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ టీ వచ్చేసి టాక్స్ లో థింక్స్ లో. ఈ ఇంపాక్ట్ లో జాయిన్ అయిన స్టార్టింగ్ లో ఒక 10 minutes మాట్లాడమంటే నేను 5 minutes కంటే తక్కువనే మాట్లాడేసేదాన్ని. ఫాస్ట్ గా అయిపోయేది, చాలా ఫాస్ట్ గా మాట్లాడేసేదాన్ని. కంగారులో ఎక్కడ పాయింట్స్ మర్చిపోతానో, ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అని చెప్పి కంగారులో చాలా ఫాస్ట్ గా మాట్లాడేసేదాన్ని. కానీ మెల్లిమెల్లిగా నేను రియలైజ్ అయ్యి నేర్చుకుంది ఏంటంటే, మనం మెల్లిగా మాట్లాడితే ఏమైతుందంటే మనం కామ్ గా ఉంటాము. ఫాస్ట్ గా మాట్లాడేసి చాలా హడావిడిలో ఉంటాం కాబట్టి పాయింట్స్ ఖచ్చితంగా మర్చిపోతాం. అదే మెల్లిగా మాట్లాడామనుకోండి, మన మాటలు ఎదుటి వాళ్ళకి అర్థమవుతాయి, మన నెక్స్ట్ సెంటెన్సెస్ కూడా మనకి గుర్తొస్తాయి, మనకు ఆలోచించుకోవడానికి గ్యాప్ వస్తుంది. హడావిడి పడే బదులు మెల్లిగా మాట్లాడితే మెల్లిగా ఆలోచించుకుంటూ మన సెంటెన్సెస్ మనం బిల్డ్ చేసుకోగలుగుతాము. అండ్ హెచ్ వచ్చేసి హైడ్రేట్. ఇప్పుడు సెషన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఒక 1/2 hour సెషన్ అవ్వచ్చు, ఒక 20 minutes, 1 hour సెషన్ అవ్వచ్చు. ఆ సెషన్స్ మధ్యలో మీరు హైడ్రేట్ అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీ గొంతు డ్రై ఉందనుకోండి, మన మాట తడబడుతుంది, నాలుక తడబడుతుంది, క్లియర్ గా మాట్లాడలేము. దానివల్ల కాన్ఫిడెన్స్ తింటుంది. సో ఎప్పుడైనా మీకు వాటర్ తాగాల్సిన అవసరం ఉంది అనిపిస్తే అస్సలు కూడా మొహమాట పడకుండా ఒక 2 sips వాటర్ తాగి కంటిన్యూ చేయండి. దీనివల్ల మన మాట స్పష్టంగా ఉంటుంది. అండ్ లాస్ట్ కి వచ్చేసి ఐ కాంటాక్ట్ విత్ అట్లీస్ట్ 3 people. అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయగలిగితే చాలా మంచిది. అది డెఫినెట్ గా ఈవెన్చువల్లీ మనకు అలవాటు అవుతుంది. బట్ కొత్తలో మనకు అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఇదంతా ఒక హాల్ అనుకోండి, లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్, సెంటర్, ఈ 3 places లో ఒక్కొక్క ఫ్రెండ్లీ ఫేస్ ని మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి అటువైపు చూడండి. వాళ్ళు ఒక్కరినే చూడడం కాకుండా వాళ్ళు మనకు కనిపించేటట్టు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ కనిపించేటట్టు చూస్తే ఏమైతుందంటే ఆడియన్స్ కి అందరినీ చూస్తున్నామని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మనం యాక్చువల్లీ ఆ ఒక్క ఫేస్ ని మనం చూస్తున్నాం. సో అలా వాళ్ళని స్టేర్ చేయకుండా వాళ్ళ వైపు చూడండి. సో ఏమైతుంది, మీరు లెఫ్ట్ సైడ్ లో ఆ మనిషి కూర్చున్న వైపు చూస్తారు, రైట్ సైడ్ లో ఆ మనిషి కూర్చున్న వైపు చూస్తారు, సెంటర్ లో ఆ మనిషి కూర్చున్న వైపు చూస్తారు. సో దీనివల్ల ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ కి వచ్చేసి యువర్ ఫియర్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, ఇట్ ఈస్ అ సైన్ దట్ సంథింగ్ గ్రేట్ ఈస్ కమింగ్ టు యూ. ఎస్, మన భయం అనేది మన ఎనిమీ లాగా మనం చూడడం ఆపేయాలి. ఎందుకంటే మనం ఎంత గొప్ప పని చేయడానికి వెళ్తామో అంత ఎక్కువ భయం వేస్తుంది. ఎందుకంటే అది మన నర్వస్ సిస్టమ్ మనం ఎగ్జైట్ అవ్వడం అవ్వచ్చు, ఆర్ దీన్ని మనం పాడు చేసుకోవద్దు అనేది మన ఇంట్రెస్ట్. సో భయపడుతున్నామంటే ఇది నేను చేయకూడదు అని కాదు.
ఏ ఎప్పుడు మనకు భయం అవుతుంది, అయ్యో నేను మంచిగా మాట్లాడినేమో అని భయం ఎప్పుడు ఉంటుంది? మనకి నిజంగానే మంచిగా మాట్లాడాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి. ఏదైనా వస్తువు పాడితే మనం ఎందుకు భయపడతాము? ఆ వస్తువు అంటే మనకి ఇష్టం ఉంటేనే మనం భయపడతాము. సో మీరు భయపడుతున్నారంటే దాన్ని వదిలేయాలని కాదు, దాన్ని ఇంకా గట్టిగా పట్టుకోవాలని. సో మీ ఫియర్ కి మీరు సరెండర్ అవ్వకుండా భయపడినప్పుడల్లా ఆ ఆపర్చునిటీని వదిలేయకుండా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, నేను భయపడుతున్నానంటే ఇది నాకు ఎంత ఇంపార్టెంట్, నేను ఎంతలా భయపడుతున్నానంటే నాకు ఇది అంతగానం ఇంపార్టెంటా అని రియలైజ్ అయ్యి ఆ భయాన్ని మనకి ఇష్టమైన దాన్ని దూరం చేయకుండా మనం చేసుకోవాలి. సో భయాన్ని మనము పక్కన పడేయలేం, మనం దాన్ని కంప్లీట్లీ మన లైఫ్ నుంచి తీసేయలేం. దాన్ని మన పక్కనే ఉంచుకుంటూ మనల్ని గైడ్ చేస్తూ మనల్ని తప్పు చేయనివ్వకుండా అది మనల్ని ఆపుతుంది. సో మీ భయాలని మీరు ఫేస్ చేయండి, మీ పక్కనే ఉంచుకోండి, భయపడంగానే ముందు వదిలేసి పారిపోకండి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ ఎక్సలెంట్ మేడం. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మా అందరికీ ఇచ్చారు. చాలా అద్భుతమైన టాపిక్ అండి. మెయిన్ స్టార్టింగ్ మన హీరోస్ చిరంజీవి గారు, హీరోయిన్ మహేష్ బాబు గారితో పరిచయం చేసుకుని అసలు స్టేజ్ మీదకి మనం వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఓకే, అసలు స్టేజ్ అంటే ఏంది, ఫియర్ అంటే ఏమిటి అనే విషయాలు చెప్పి, అలాగే ముఖ్యంగా ఆన్ స్టేజ్ మీద ఎలా ఉండాలి, బిఫోర్ మనం గోయింగ్ టు స్టేజ్ ఎలా ఉండాలి అంటే, మనం బిఫోర్ స్టేజ్ మీదకి వెళ్ళే ముందుగా ఒకసారి విజువలైజేషన్ చేసుకోవటం, బ్రీతింగ్ చేయటం వలన మనం కొంచెం రిలీఫ్ అయిపోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనలో కలిగిద్ది. సో దాంతో మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా మనం డెలివరీ చేసి సక్సెస్ఫుల్గా రావచ్చు అని మీరు చెప్పడం జరిగింది. అలాగే 3P అనేటటువంటి ఫార్ములా కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ముఖ్యంగా కొన్ని టిప్స్ అండి. ఒకటి, మనం ఇన్ ఫ్రంట్ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఏమీ తెలియదు అని ఫీల్ అవ్వాలి అని, ఐఎమ్ ఏ కింగ్, ఐఎమ్ ఏ కింగ్ అని మనం ఫీల్ అవ్వాలి అని మీరు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం కింగ్ అనుకుంటామో ఆటోమేటిక్గా మన ముందున్న అందరూ కూడా సైనికులు అయిపోతారు, మనం చెప్పింది వాళ్ళు వింటారు అనే ఫీలింగ్లో ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం మేడం గారు చెప్పినట్లు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా నవ్వుతారేమో, నేను చెప్పింది కరెక్ట్గా ఉండదేమో, నేను కరెక్ట్గా చెప్పటం లేదేమో, నేను చెప్పేటప్పుడు వాళ్ళు సరిగా వినరేమో అనేటటువంటి ఈ యొక్క నెగిటివ్ థాట్స్ని ఇమీడియట్లీ మనం రిమూవ్ చేయాలి అని మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మెయిన్గా వచ్చేసి మరి స్టేజ్ అక్కడ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు సెషన్ ఇవ్వడానికి, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, బిఫోర్ వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకు బిఫోర్ వెళ్ళాలి అంటే, లైక్ ఆన్లైన్లో వచ్చినప్పుడు ఇక్కడున్న పీపుల్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళు మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంతమంది వీడియో ఆన్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఇక్కడ నేర్చుకోవాలని ఒక ఆబ్జెక్టివ్తో వచ్చి వీడియో ఆన్ చేసుకొని రెడీగా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం యాజ్ ఏ ట్రైనర్గా అసెస్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆఫ్లైన్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పీపుల్ ఫస్ట్ టైం మనం అక్కడికి వెళ్ళినవండి, వాళ్ళు ఎవ్వరూ కూడా తెలియదు. బట్ అలాంటి టైంలో హడావుడిగా మనం ఎగ్జాక్ట్లీ 10 అంటే 10:05కి వెళ్ళకుండా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళాలని మేడం గారు చెప్పడం జరిగింది. ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడున్న అట్మాస్ఫియర్ ఏమిటి, అక్కడున్న పీపుల్ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఆ స్టేజ్ ఎలా ఉంది, అలాగే అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి, ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, అవి కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నాయా లేదా, మనం తీసుకెళ్ళిన ల్యాప్టాప్ కావచ్చు, మనం తీసుకున్న పెన్ డ్రైవ్ కావచ్చు, మన దగ్గర ఉన్న పీపీటీ అనేది కరెక్ట్గా అక్కడ ప్లే అవుతుందా లేదా, ఇన్ కేస్ ప్లే అవ్వకపోయినప్పటికీ కూడా అక్కడ అలాంటి అవైలబిలిటీ లేనప్పటికీ కూడా మనం పీపీటీ లేకపోయినా కూడా ఎఫెక్టివ్గా డెలివరీ చేయడానికి కొన్ని చార్ట్స్ కావచ్చు, క్యూ కార్డు రెడీ చేసుకొని రెడీగా ఉండాలి అని కూడా మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే 30 days ఛాలెంజ్ అండి, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అని చాలా అద్భుతంగా. అంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, ఎవ్రీడే కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం ఆ వీక్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవటం అని, అలాగే క్వశ్చన్స్ వేసుకోవటం, ఓకే, తర్వాత సెల్ఫ్గా వాలంటరీగా ముందుకెళ్ళటం, ఇలా ఆ 1 month మనం ప్రాక్టీస్ చేస్తే దెన్ డెఫినెట్లీ వితౌట్ ఫియర్తో మనం అనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా డెలివరీ చేయగలుగుతామని మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఫైనల్గా బ్రీత్
అనేటటువంటి ఒక యాక్రోనిమ్ తీసుకొని దాన్ని మనకి చాలా ఎఫెక్టివ్గా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఒక 1 ఆర్ 2 మినిట్స్ కానీ లేదా కనీసం ఒక 1 మినిట్ అయినా సరే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. అలాగే ముఖ్యంగా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఒకే పర్సన్ని, అంటే స్వాతి గారు వింటున్నారు కదా అని స్వాతి గారు వైపే చూడకుండా అక్కడున్న పీపుల్ అందరినీ ఒకసారి అబ్జర్వ్ చేసి అందులో యాక్టివ్గా ఎవరు ఉన్నారు అనేది కూడా అబ్జర్వ్ చేసుకొని యాక్టివ్గా లేనటువంటి పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా మనం యాక్టివ్గా తీసుకురావడానికి అక్కడ మన మోటో అన్నమాట అని మేడం గారు చెప్పడం జరిగింది. కాబట్టి అలా మన ముందున్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళు మన టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకూడదు అనటానికి కొన్ని టిప్స్ కూడా మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే మరి అక్కడున్న పీపుల్ అందరూ ఆడియన్స్ కావచ్చు, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యూ షేప్లో చూడాలని, అలాగే ఎం షేప్లో చూడాలని, అలాగే డబ్ల్యూ షేప్లో కూడా మనం కవర్ చేసినప్పుడు అప్పుడు మనకు కూడా మనకి ఎలాంటి ఫియర్ ఉండదు. అలాగే అక్కడ ఉన్న పీపుల్ కూడా ఏమవుతున్నారంటే, మేడం ఈరోజు నన్ను చూసి చెప్తున్నారు, నన్నే చూసి చెప్తున్నారు, కాబట్టి నన్ను ఏమైనా క్వశ్చన్ అడుగుతారేమో, తర్వాత చాలా ఇంట్రెస్ట్గా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అని మన ఫోకస్ మేడం గారు కానీ లేదా ఇన్ ఫ్రంట్ ఉన్న ట్రైనర్ మీద వెళ్తుంది అని మేడం గారు చాలా అద్భుతంగా ఈరోజు ఈ సెషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.